ఈ వీడియోలో నేను అబుండెన్స్ ప్రిన్సిపల్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇది మోటివేషనల్‌గా చాలా చక్కగా ఉండే వీడియో అన్నమాట. సో, దీన్ని గురించి ఒక్కొక్క పాయింట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ విషయాలని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో, ఈ అబుండెన్స్ ప్రిన్సిపల్ గురించి మీరు నేర్చుకోవడం వల్ల మీ మైండ్ సెట్ మారుతుంది. మైండ్ సెట్ మారిన తర్వాత ఆటోమేటిక్‌గా మీరు దేని మీదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు ఫోకస్డ్‌గా చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. మీకు జనరల్‌గా ప్రతి వ్యక్తికి కూడా మీకని కాదు నాకైనా, మీకైనా ఎవరికైనా సరే వెల్త్ సంపాదించాలని ఉంటుంది. సక్సెస్ సంపాదించాలని ఉంటుంది. అలాగే ఆపర్చునిటీస్ ఏమున్నాయో చూసుకోవాలనిపిస్తుంది. అలాగే కొన్ని మంచి మంచి విషయాలను చేయాలని అనిపిస్తుంది. లిమిటెడ్‌గా బతకాలని అనిపించదు. ఇలాగా ఇవన్నీ మనకి అందరికి ఉండేవే. వీటిల్ని మనం సాధించడానికి మనం అనుకున్నట్టుగా సాధించడానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలన్నమాట. ఈ ప్రిన్సిపల్స్ మీరు ఫాలో అవ్వడం వల్ల కొన్ని సక్సెస్ స్ట్రాటజీస్‌ని రన్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్‌గా మీకు వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. మైండ్ సెట్ కూడా మారుతుందన్నమాట. సో, ఫస్ట్ కోర్ కాన్సెప్ట్ ఏంటి అనంటే అబుండెన్స్ వర్సెస్ స్కేర్సిటీ మైండ్ సెట్. అబుండెన్స్ అంటే సమృద్ధిగా ఉండదని. స్కేర్సిటీ మైండ్ సెట్ అంటే మీకు జరగదేమో, మనం చేయలేమేమో ఇలాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళని స్కేర్సిటీ మైండ్ సెట్ అంటారనమాట. చాలామంది ఏదైనా సరే మనం బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం అనుకోండి. అమ్మో! ఇది పెడితే నష్టం వచ్చేస్తదేమో అని ఒక భయం ఉంటది. అలాగే ఏదైనా కొత్త వర్క్ స్టార్ట్ చేయాలి. అమ్మో! మనకు తెలీదు ఇది ఎలా స్టార్ట్ చేయగలమో అని అనిపిస్తది. మనకు తెలియనిది ఏదైనా సరే మనం దూరాలంటే గనక మన మైండ్ ఒప్పుకోదనమాట. 100% మనల్ని వెనక్కి లాగేస్తా ఉంటది. ఇది అందరికి జరిగే ప్రాసెస్సే. కానీ ఒక అడుగు ముందుకేయడం అనేది చాలా తెలివైన నిర్ణయం అనమాట. మనం చేయాలనుకుంటున్న విషయంలో ఒక అడుగు ముందుకేయడం అనేది ఇంపార్టెంట్. అంటే నేను ఈత నేర్చుకొని ఈత చేస్తానన్నది ఇంతకు ముందు పద్ధతి. ఇప్పుడు మనం దిగిన తర్వాత ఈత నేర్చుకోవడం అనేది ఇప్పుడు పద్ధతి. కాబట్టి ఒక అడుగు ముందుకేయాలన్నమాట. సో, ఆహ్, మెనీ పీపుల్ ఎక్కువ మంది ఏమవుతుందనంటే మనకి రిసోర్సెస్ లిమిటెడ్‌గా ఉన్నాయని, ఆపర్చునిటీస్ లిమిటెడ్‌గా ఉన్నాయని, ఇది మనం చేయలేమని అనుకుంటారు. ఇది స్కేరీ మైండ్‌సెట్. స్కేర్సిటీ మైండ్‌సెట్ అన్నమాట. అంటే జరగదులే అనుకునే మనస్తత్వం. అలా కాకుండా మనకి నేను చేయగలిగే పనులు చాలా ఉన్నాయి. నేను ఎక్కువ పనులు చేయగలను. నా వల్ల ఎక్కువ పని అవుతుంది. ఇలాగ ఆలోచనలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఒక మైండ్ సెట్ అనేది అబుండెన్స్ మైండ్ సెట్ అన్నమాట. వాళ్ళు కొన్ని మెంటల్ బ్లాక్స్‌ని బయటికి వదిలేసి వాళ్ళు కొంత డెవలప్‌మెంట్ సైడ్ రన్ చేసే మనస్తత్వం అన్నమాట. సో, ఇదంతా కూడా డబ్బు సంపాదించడం, సంఘంలో ఒక పద్ధతిగా గుర్తింపు పొందడం ఇవన్నీ కూడా మైండ్ సెట్‌కి సంబంధించినవి యాక్చువల్‌గా. పుట్టుకతోనే గొప్పగా ఎవరు ఉండరు. ఆహ్, గొప్పోళ్ళు ఎవరు అవ్వరు. మనం చేసే పనులు బట్టి మనం గొప్పోళ్ళవుతాం. అదే విధంగా ఈ మైండ్ సెట్‌ని మీరు డెవలప్ చేసుకుంటే గనక ఉపయోగం ఉంటుంది. అంటే మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ముందు మనం మైండ్ సెట్‌ని డెవలప్ చేసుకోవాలి. ఓకే. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ కోర్ ప్రిన్సిపల్ ఏంటంటే మైండ్ సెట్ షిఫ్ట్స్ టు అట్రాక్ట్ సక్సెస్. అంటే ఏంటనంటే మైండ్ నెక్స్ట్ ఏంటంటే మైండ్ సెట్ షిఫ్ట్స్ టు అట్రాక్ట్ టు సక్సెస్. మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు సపోజ్ మీరు బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు. కానీ మీరు ఏ ఉద్యోగంలోనో ఎక్కడో ఉండిపోయారు. ఆ కంఫర్ట్ జోన్‌లో ఉండిపోయి బిజినెస్ చేస్తే నష్టం వచ్చేస్తదేమో స్కేర్సిటీ మైండ్ సెట్‌లో ఉండిపోయారు. కానీ అది మంచి పద్ధతి కాదు. కంపల్సరీ ఆ మైండ్ సెట్ నుంచి బయటకి రావాలి. ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు అది మీకు ఒక అవకాశం ఇస్తుంది సార్ యూనివర్స్. దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఒక ఆలోచన వస్తుంది. సో, ఇలాగా మీరు ఒక అబుండెన్స్ మైండ్ సెట్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందనంటే మైండ్ షిఫ్ట్ అవుతుంది. మైండ్ షిఫ్ట్ అయిన తర్వాత అది నెమ్మది నెమ్మదిగా సక్సెస్ వైపు అడుగులేస్తా ఉంటది. ఇప్పుడు చూడండి, మీకు తినడానికి అన్నీ ఉన్నాయనుకోండి, మనం తినం. తినడానికి ఏమి లేవనుకోండి, మనకు తినబుద్ధి కాదు. అంటే మన మైండ్ అనేది మనకున్న వస్తువుల్ని దగ్గరున్న వస్తువులను వాడుకోదు. లేని వస్తువుల గురించి ఆరాటపడతా ఉంటది. దాని యొక్క మైండ్ ట్రిక్ అది. అలాగే మనకు మైండ్ మైండ్ సెట్‌ని కరెక్ట్‌గా మనం డిజైన్ చేసుకుంటే ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన ఆలోచనలన్నీ దాని వైపే తిరుగుతా ఉంటాయి. నేను
పర్టిక్యులర్ వీడియో చేయాలని అనుకుంటున్నప్పుడు నా మైండ్‌లో అదే తిరుగుతా ఉంది. నేను 4:30కో, 5:30కో మెలుకువొచ్చేసింది. ఎప్పుడు చేయాలని అనిపించింది. సో, ఇట్లాగా నీ మైండ్ షిఫ్ట్ అవుతా ఉంటదనమాట. మైండ్ షిఫ్ట్ అవుతా ఉంటుంటే ఆటోమేటిక్‌గా దాని గురించి ఆలోచిస్తాం. ఆ పని చేస్తుంటాం. ఆటోమేటిక్‌గా సక్సెస్ పొందుతామనమాట. ఓకే. నెక్స్ట్ ప్రాక్టికల్ గైడెన్స్ అండ్ అబండెన్స్.